హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత బ్లాగ్స్ 123. నేను ఈరోజు మన ఛానల్లో డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ అన్నింటితో కలిపిన బాహుబలి లడ్డు చేస్తున్నానండి. నేను ఈ లడ్డు కోసము ఎండు ఖర్జూరము, ఎండు ద్రాక్ష, అవిసె గింజలు, పిస్తా పప్పు, తెల్ల నువ్వులు, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, బాదం పప్పు, పల్లీలు, చియా సీడ్స్, వీటన్నింటితో కలిపి ఈరోజు నేను మన ఛానల్లో బాహుబలి లడ్డూని చేస్తున్నాను. దీన్ని తయారు చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటి నుంచో చూస్తూ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి నేను ఇందులో బాదం పప్పు, ఇవి పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, పిస్తా పప్పు, పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానండి. నేను వీటిని వేయించట్లేదు. వీటన్నింటినీ ఒక గిన్నెలో వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇంకో గిన్నెలో అవిసె గింజలు, చియా సీడ్స్, తెల్ల నువ్వులు ఇవన్నీ ఒక దాంట్లో వేసి వేయించుకోవాలి. ఇవన్నీ చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఇవి త్వరగా వేగిపోతాయి. వీటిని ఈ పెద్ద వాటిలో వేయకూడదండి. ఇవి వేగడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఒక దాంట్లో వేయించుకోవాలి. ఈ చిన్న సీడ్స్ అన్నీ ఒక దాంట్లో వేయించుకోవాలి. ఇవి బాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, బాగా పచ్చివాసన పోయేంత వరకు. ఇవి వేగేలోపు మనము ఇక్కడ ఒక మిక్సీ జార్లో ఇవి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం ఇవి వేసి పేస్ట్ లాగా చేసుకుందామండి. ఎందుకంటే మనకి ఉండ కట్టడానికి ఇవి కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి ఇవే ఉపయోగపడతాయి. వీటి ప్లేస్లో మీరు ఖర్జూరం దొరుకుతుంది, లైన్ డేట్స్ ఉంటాయి కదా, ఆ ఖర్జూరం దొరుకుతుంది మీకు. అవి ఇంకా స్టిక్కీగా ఉంటాయి అన్నమాట. అవి కూడా వాడుకోవచ్చు. ఇంకా మీరు వాల్నట్స్, అవి జీడిపప్పు అవన్నీ వేసుకోవచ్చు అండి వీటిలో. ఇంకా ఇవి వేగిపోయినాయండి. ఇంకా ఇవి ఆఫ్ చేసేసుకుందాం మనం. ఇవి ఇంకా వేగుతూనే ఉన్నాయి. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా ఈ ముక్కలు, ఇవి కొంచెం టైం పట్టేది. ఇక్కడ నేను మిక్సీలో వేస్తున్నాను ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరము. ఇందులో కొంచెము నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే మొత్తం స్టిక్కీగా అవుతుంది అన్నమాట. వీటన్నింటినీ ఇలా ఉండలాగా చేయాలి కాబట్టి ఇందులో మనము స్టిక్కీగా అవ్వడానికి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం వేసుకున్నాము. ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాం. చూసారా ఇది స్టిక్కీగా ఎలా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ వేగిపోయినాయి కదా డ్రై ఫ్రూట్స్, ఇందులో వేసేసుకొని కొంచెము పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా వేపుకుందాం. ఇవి కూడా ఇందులో వేసేస్తున్నా. ఇక్కడ పల్లీలు కూడా ఇందులో వేసేస్తున్నా. అన్నీ ఒక్కసారి కలుపుకొని
ఈ ముద్ద కూడా ఇందులో వేసేస్తున్నాం. వీటితో పాటు దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇంకా దీన్ని చేతితో కలిపి ముద్ద చేసేసుకుందాం. ఈ గింజల్లో ఉన్న వేడి సరిపోతుంది. ఇంకా ఇది ఆఫ్ చేసేసుకొని ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చుట్టేసుకుందాం మనం. ఇది చల్లారిపోయిందండి. నేను బాగా పేస్ట్ మొత్తంలో కలిసేటట్టు ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసము కొంచెం యాలకుల పొడి వేద్దాం. కొంచెం యాలకుల పొడి వేసాను. బాగా కలిపేసుకొని ఇంకా ఉండ జుట్టేసుకోవడమే. ఇవి లడ్డూలు చేసుకేసుకోవడమే. చూడండి ఎంత బాగా తయారైపోయిందో మన బాహుబలి లడ్డు. నేను ఇందులో ఏ బెల్లము వేయలేదు. ఓన్లీ గ్రేప్స్లో ఉన్న ఎండు ద్రాక్షలో ఉన్న జిగురుతోటే ఇలా అయిపోయింది. ఈ లడ్డు మన బ్రెయిన్కి గుడ్ ఫ్యాట్స్ని అందిస్తూ ఉంటుందండి. దానివలన చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో హై ప్రోటీన్స్ ఉంటాయి ఈ డ్రై నట్స్లో. ఇంకోటి ఇది మన జుట్టుకి కూడా చాలా మంచిదండి. ఈ లడ్డు జుట్టుకి బలానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఇంకా పిండి పదార్థాలు ఉంటాయి, మంచి పోషకాలు, మన బాడీకి కావలసిన పోషకాలన్నీ ఈ లడ్డులో ఉంటాయండి. మీరు 1 కేజీ మాంసంలో ఉండేటువంటి ఆ ప్రోటీన్స్ మొత్తము ఈ ఒక్క లడ్డులో వస్తుందండి మనకి. ఈ లడ్డూని చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎందుకో కొంతమంది నాకు అర్థం కాదు, ఆర్డర్స్ ఇచ్చి మరి వేలు పెట్టి కొంటున్నారు ఈ లడ్డుని. మంచిగా తినచ్చండి. ఇందులో ఎటువంటి షుగర్ మనం యాడ్ చేయలేదు కాబట్టి వాళ్ళకు కూడా ఇది షుగర్ ఫ్రీ లడ్డు అని కూడా చెప్పచ్చు దీన్ని మనం. ఇది పిల్లలకి రోజుకొక లడ్డు ఇవ్వండి చాలు, వాళ్ళకి కొండంత బలం వస్తుంది. నేనైతే బయట చిప్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇంకా వేరేవి ఏమీ పెట్టానండి వాళ్ళకి. బయట నుంచి కొనుక్కునే పనే ఉండదు మాకైతే. నేను ఏదైనా కూడా ఇంట్లోనే చేసి పెడతాను పిల్లలకి. వాళ్ళు బయట చిప్స్ ప్యాకెట్స్లో ఏంటంటే వాళ్ళు అవి నిల్వ ఉండడం కోసము అందులో ఏదో కలుపుతారంటండి. అది వాళ్ళ లంగ్స్ని డ్యామేజ్ చేస్తుందంట, వాళ్ళ మసాలా పొడులు అవన్నీ. సో నేను అందుకే వాళ్ళకి బయట ఏమి కొనిపించను. మా పిల్లలు ఇంటికి వచ్చారంటే ఇంకా వేరే చోటుకి వెళ్ళే పనే ఉండదండి. ఆ షాప్కి వెళ్ళడం ఈ షాప్కి వెళ్ళడం ఏముండదు. నేను మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతా వాళ్ళకి. ఫైనల్లీ రెడీ అయిపోయినాయండి మన బాహుబలి లడ్లు. ఒక్క 10 మినిట్స్లో వీటిని ఇలా ప్రిపేర్ చేసేసాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.